ఏదైతుందో సి- శాస్త్ర శాస్త్రం ద్వారా వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటారు. అయితే మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే మా దేవదేవుడు మా లోటస్ ఫీట్కి చేరాలి, ఆ, పదపద్మకి చేరాలి అని అది ముఖ్యం, వాళ్ళకి ధ్యాస ఉంటుంది. సో వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు భక్తి చేస్తారు. అనన్య భక్తి చేస్తూ ఆ, సాధు శాస్త్ర అండ్ ఆ, సాధు గురు సాధు అండ్ శాస్త్రాన్ని ఫాలో చేస్తారు. ఫాలో చేసి వాళ్ళు ఈ భక్తులు అవుతారు. సో ఈ భక్తులు, ఈ ప్యూర్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఆచరణ, వాళ్ళు ఎలా ఉంటారు అందరితోని, అది ఈ శ్లోకాలు మనం చూసుకుంటాం. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉంటారు, మనం కూడా ఎట్లా ఈ ఈ ఈ పర్టికులర్ ఈ స్టేజ్కి ఎట్లా మనము పొందుతాము, మనం కూడా భక్తి చేస్తే ఎలా వెళ్తామో అది చూసుకుందాం. అయితే మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం శ్లోక ఒకసారి ఎవరైనా డిసైడ్ చేస్తారా? అహం సర్వస్య ప్రభవో మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బోధా భావో సమన్విత. అంటే ప్యూర్ డివోటీస్ వాళ్ళకి ఏం తెలుస్తాయి, వాళ్ళకి ఈ భక్తి చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తాయి, అన్నీ అతని నుంచే పుడతాయి, అన్నీ అతనికే మనం సమర్పించాలి, అతనికే మనం సరెండర్ అవ్వాలి. ఆ, అది ఎట్లా, ఎలా అప్పుడు మనము ఆ దేవదేవుడికి భజనం చేయాలి, కీర్తనం చేయాలి. ఇది ఇది చేస్తూ మనకు భూతాభావో సమన్విత. భూతాభావ అంటే జ్ఞానం పొందుతుంది. జ్ఞానం పొందితే మనం ఎల్లప్పుడూ అలా స్టేజ్లోనే ఉంటాము. ఆ స్థితికి మనం ఏదైతే పొందుతామో అది జ్ఞానం వలన. ఆ జ్ఞానం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞాన. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఈ క్లాస్లో వచ్చి మనము ఈ శ్లోక ఏదైతుందో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రామంతి చ. సో హరే కృష్ణ, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ శ్లోక, దాని ట్రాన్స్లేషన్ వన్ బై వన్ హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువుతూ ఉండి, ఒకళ్ళు శ్లోక చదవండి, దాని తర్వాత శ్లోక తర్వాత మీనింగ్స్ చదవండి, వర్డ్ మీనింగ్స్ చదవండి. బుక్ ఉంటే వర్డ్ మీనింగ్ చదవండి. అది చదివిన తర్వాత ట్రాన్స్లేషన్, దాని తర్వాత పారాగ్రాఫ్ బై పర్పట్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. ఫస్ట్ చదవనా హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, ప్రభుజీ. చదవనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ పద్మజ మాతాజీ మీకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది చదువుతూ ఉండండి, ఛాన్స్ ఇస్తూ ఉంటుంది మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, చదవండి. చదవనా మాతాజీ నేను? ఆ, శ్లోక ముందు చదవండి, శ్లోక. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మీనింగ్ దాని చదవనా? తర్వాత దాని తర్వాత వర్డ్ మీనింగ్స్ కూడా చదవండి మాతాజీ. మచ్చిత్తాహ మచ్చిత్త, దానికి అర్థం అని చదవండి. మచ్చిత నాయందే మనస్సును పూర్ణముగా లగ్నము చేసి, ఉమ్. మద్గత ప్రాణ నాకే జీవితమును అర్పించి, బోధయంతః బోధించుకొనుచు, పరస్పరం ఒకరినొకరు, కథయంతః కథయంతః చ చర్చించుచు, మాం నన్ను గూర్చి, నిత్యం నిరంతరము, తుష్యంతి తృప్తి నొందుచుందురు, చ కూడా రమంతి దివ్యానందమును అనుభవింతురు, చ కూడా. కింది చదవనా మాతాజీ? అది కూడా పేరాగ్రాఫ్. ట్రాన్స్లేషన్ ఇంకొకళ్ళు ఎవరైనా చదవండి నెక్స్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. అరుణకుమారి మాతాజీ ట్రాన్స్లేషన్ ఇంకా ఫస్ట్ పారాగ్రాఫ్ పర్పట్టి చదవండి. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేశారు కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే 9వ శ్లోకమా 10వదండి? 9 10.9. 9. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నాయందుయే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి.
నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని ఆనందంను పొందుతారు. శ్రీల ప్రభుపాదికి జై. విశుద్ధ భక్తుల లక్షణాలు ఇక్కడ పేర్కొనబడినాయి. వారు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో పూర్తిగా నెలకొంటారు. వారి మనస్సులు శ్రీకృష్ణ పాదార విందాల నుండి మరలవు. వారి మాటలు పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలపైననే ఉంటాయి. విశుద్ధ భక్తుల లక్షణాలు ఈ శ్లోకంలో విశేషంగా వర్ణించబడినాయి. భగవద్భక్తులు దేవదేవుని గుణాలను లీలలను కీర్తించడంలో రోజుకి 24 గంటలు నెలకొంటారు. వారి హృదయాలు ఆత్మలు శ్రీకృష్ణుల్లోనే సంలగ్నమై ఉంటాయి. ఇతర భక్తులతో అతని గురించి చర్చించడంలోనే వారు ఆనందాన్ని పొందుతారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ అండి. భక్తియుక్త సేవలోని ప్రాథమిక దశలో భక్తుడు సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందంను అనుభవిస్తున్నారు. కానీ పరిపక్వ స్థితిలో వారి భగవత్రయములోని వాస్తవముగా స్థితులై ఉందురు. అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే భగవంతునిచే తన దివ్యనామములో ప్రదర్శించబడు నిత్యలీలలను వారు అనుభవించగలరు. శ్రీ చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవను జీవి హృదయములోనే బీజమును నాటుటతో పోల్చిరి. విశ్వపు వివిధ లోకములలో నిరంతరముగా పరిభ్రమించు జీవులు అసంఖ్యాలుగా ఉందురు. శుద్ధ భక్తుల్ని సాంగత్యమును పొంది భక్తియుక్త సేవను అవగాహన చేసుకును అవకాశమును అనంత కోటి జీవరాశులలో భాగ్యవంతులైన కొద్ది మంది మాత్రమే పొందుదురు. ఈ భక్తియుక్త సేవ అనేది బీజము వంటిది. అట్టి భక్తి బీజము జీవి హృదయములో నాటబడినప్పుడు అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక నిమిషం. హరే కృష్ణ రామ అని నిత్యము మంత్రము శ్రవణము కీర్తనము కొనసాగించినచో నిత్యము జలమును అందించుటతో వృక్ష బీజము మొలకెత్తినట్లుగా ఆ భక్తి బీజము మొలకెత్తగలదు. తరువాత ఆధ్యాత్మిక సేవ అనే భక్తి లత క్రమముగా వృద్ధి చెంది భౌతిక జగత్తు యొక్క అర్చాధాన కోసమును చెందించుకొని ఆధ్యాత్మిక అవకాశంలోని బ్రహ్మజ్యోతిని చేరుకును. ఆధ్యాత్మిక అవకాశములోను ఆ లత శ్రీకృష్ణుని దివ్య లోకమైన గోలోక బృందావనము పిలువబడు అత్యంత లోకమును చేరునంత వరకు పెరిగి పెరిగి చివరికి అది శ్రీకృష్ణుని పాద పద్మములను ఆశ్రయించి అక్కడ విశ్రమించును. ఒక మొక్క క్రమముగా పెరిగి ఫల పుష్పములను అందించినట్లుగా భక్తిలత కూడా అట్లే ఫల పుష్పములను అందించును. అట్టి సమయములోను భక్తిలతనుకు శ్రవణ కీర్తనల రూపమున బల సేవ ప్రక్రియ కొనసాగుతూనే ఉండును. అట్టి భక్తిలత శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19వ అధ్యాయంలోను స్పష్టముగా వివరించబడెను. పరిపాక్యమైన భక్తిలతగా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించిన భక్తుడు భగవత్రయములో పూర్తిగా భగవత్ ప్రేమలో పూర్తిగా లీనమగునని అందులో వివరించబడెను. దానితో నీరు లేకుండా చేప జీవించినట్లుగా భక్తుడు దేవాది దేవుణ్ణి సంబంధము లేకుండా క్షణకాలము కూడా జీవించలేడు. అట్టి స్థితిలో దేవాది దేవుని సాంగత్యములో భక్తుడు వాస్తవముగా ఆధ్యాత్మిక లక్ష్యములను
సాధించెను. దేవాది దేవునికి మరియు అతని భక్తులకు నడుమ సంబంధించిన వర్ణములతోనూ శ్రీమద్ భాగవతము పూర్తిగా నిండి ఉండెను. కనుక భాగవతము 12.13.18లో చెప్పబడినట్లు భక్తులకు శ్రీమద్ భాగవతము మిక్కిలి ప్రియమై ఉండును. శ్రీమద్ భాగవతము పురాణ మామలం అమలం పురాణం మమలం ఉమ్. ద్వైష్ణవానం వైష్ణవానం ప్రియం. ప్రియం. ఈ వర్ణములతో భౌతికమైన ధర్మ, అర్థ, కామ, మోక్షములకు సంబంధించిన చర్చ లేదు. దేవాది దేవుని మరియు అతని భక్తుల దివ్య స్వభావములను గురించి సంపూర్ణముగా వివరించు ఏకైక గ్రంథమే శ్రీమద్ భాగవతము. యువతి యువకులకు ఒకరినొకరు సాహచర్యమును ఆనందించినట్లుగా కృష్ణ చైతన్యమును పరిపూర్ణత్వమును సాధించిన మహాత్ములు అట్టి దివ్య శాస్త్రములను శ్రవణము చేయుటలో నిరంతరము ఆనందించుదరు. హరే కృష్ణ మాతాజీ. అవకాశం ఇచ్చిన థ్యాంక్స్. తప్పులుంటే మన్నించారు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మచ్చిత్త మద్గత ప్రాణ. అయితే మచ్చిత్త అంటే ఏంటి? మచ్చిత్త మద్గత ప్రాణ. ఇక్కడ ఏమంటున్నారంటే శుద్ధ భక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఎలా వాళ్ళు స్పందిస్తారు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. శుద్ధ భక్తులు ఒక ఆలోచన ఎప్పుడు నాయందే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అదే సెంటర్ ఆఫ్ దేర్ కాన్షియస్నెస్, అంటే వాళ్ళ చిత్తంలో ఎప్పుడు దేవుడే ఉంటారు అని చెప్తాను. మత్ చిత్త మద్గత ప్రాణ. అయితే వాళ్ళ ప్రాణం ఎందు దేవుడి పేరే ఉంటది. దేవుడు ఒక సేవ, భక్తియుక్త సేవ, ఆయన గురించి ఆలోచించుకోవటం, వాళ్ళ ప్రాణం వాళ్ళ చిత్తం మొత్తం ఆ కృష్ణుడికే అంకితం. మొత్తం వాళ్ళ లైఫ్ సెంటర్ ఏంటంటే కృష్ణుడే. వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఏ పని చేసినా ఏం చేసినా వాళ్ళు కృష్ణుడిని సెంటర్ చేసి చేస్తారు. మచ్చిత్త మద్గత ప్రాణ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. వాళ్ళ చిత్తం ఒక కేంద్రం కృష్ణనే. వాళ్ళ ఎప్పుడు కృష్ణన్నే వాళ్ళ మనసులో ఉంచుకుంటారు. సో వాళ్ళ ఆలోచన పరంగానండి లేక మొత్తం కృష్ణనే వాళ్ళకి. అయితే వాళ్ళ చేతన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రాణం మొత్తం కృష్ణుడికే అర్పణ చేసినట్టు ఉంటాయి అంట. సో బోధయంతశ్చ పరస్పరం. అయితే ఇలాంటి ప్యూర్ డివోటీస్, ఇలాంటి భక్తులు, హరే కృష్ణ, ఇలాంటి శుద్ధ భక్తులు ఒక బోధయంతశ్చ పరస్పరం. అయితే వాళ్ళు కలిసినప్పుడు ఒకరికి బోధిస్తారు. ఏమని బోధిస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ. వాళ్ళలో ఉన్న ఈ కృష్ణ భావన ఏదైతే ఉందో వాళ్ళలో కృష్ణ ప్రతి భక్తి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అన్ని కృష్ణుడే కదా వాళ్ళ సెంటర్. సో వాళ్ళు పరస్పరానికి ఇది బోధిస్తారు, వాళ్ళ చెప్పుకుంటారు. సో ఇది చెప్పుకొని ఏం చేస్తారు వాళ్ళు? చెప్పుకున్న తర్వాత కథ ఎంతశ్చ మాం నిత్యం. వాళ్ళు బోధిస్తారు. ఏమని బోధిస్తారు? వాళ్ళు కథ వింటారు. ఆ కథ గురించి కృష్ణ కథ, కృష్ణ లీల అంటే కీర్తన చేస్తారు. వాళ్ళు కథ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి రుచి అందులోనే ఉంటుంది. వాళ్ళకి ఆనందం పొందుతుంది. ఈ కథ రుచి వలన ఒక ఆనందం పొందుతుంది. ఆ ఆనందం గురించే వాళ్ళు ఎల్లప్పుడూ దాన్నే డిస్కస్ చేస్తూ ఉంటారు. సో
తర్వాత తుష్యంతి చ రామంతి చ. సో తుష్యంతి చ రామంతి చ అంటే ఏంటి? తుష్యంతి అంటే మీనింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? తుష్యంతి. అయితే ఇది చెప్పుకొని వాళ్ళు ఆనందిస్తారు, ప్లీజ్ అయిపోతారు. ఇంకా రామంతిచ, ఇంకా దీన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళు మచ్చిత్త మద్గత ప్రాణ అంటే ఎల్లప్పుడూ వాళ్ళ మనసులో కృష్ణ గురించే భావనలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కలిసినప్పుడు బోధయంతశ్చ పరస్పరం, వాళ్ళు ఒకళ్ళని చెప్పుకుంటారు. కథ దేని గురించి చెప్పుకుంటారు? కృష్ణుడు కథ నిత్యం చెప్పుకుంటారు, ఒక్కరోజు కాదు. అంటే మనము ఫ్రెండ్స్ తోని కలిసినప్పుడు ఏం చేసుకుంటాము? జనరల్ గా మనం ఈ భౌతిక వరల్డ్ లో చాలా రోజుల తర్వాత, లేదా మనం రోజు కలుసుకుంటాం అనుకోండి, మన ఫ్రెండ్స్ ఏం చేసుకుంటాం? మనం చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? నార్మల్ ఈ భౌతిక కథలు చెప్పుకుంటాం. మన ఆనందం దాంట్లోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం అందరం చిన్న చిన్నగా భక్తి చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు భక్తి అనేది ఏంటి. ఎవరికైతే తెలియదు వాళ్ళు ఏ మూవీకి వెళ్తారో, లేకపోతే కొత్త పాట, కొత్త బట్టలు, కొత్త ఏమంటారు ఇవి మెటీరియల్ వరల్డ్ లో ఉన్నది అన్ని వాళ్ళకి లైఫ్ లో అన్ని అవే కనిపిస్తూ ఉంటాయి కదా. ఇల్లు, కారు, బట్టలు, ఇలాంటి అన్ని ఆ, ఏదైతే భౌతిక సుఖం గురించే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ భక్తులు ఇలా ప్యూర్ శుద్ధ భక్తులు ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళు పరస్పరంగా బోధిస్తూ ఉంటారు. ఏమని బోధిస్తారు? ఏదైతే లీలాలు, కృష్ణ లీలాలు, ఆ మళ్ళీను కృష్ణ కథలు, కీర్తనలు, వీటి గురించే మాట్లాడతారు, కీర్తన చేస్తూ ఉంటారు. ఇంకా దీంట్లో వాళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ వస్తుంది? అయితే ఎలాంటి ఎంజాయ్మెంట్? ట్రాన్సెండెంటల్ ఎంజాయ్మెంట్ వస్తుంది అని ఈ ఫస్ట్ చెప్తున్నారు. అయితే ప్రభుపాద వారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, మనం ఈ మామూలుగా మనం కూడా చేస్తున్నాం, భక్తి చేస్తున్నామా లేదా? చేస్తున్నామా? అంటే మనం ఏం చేస్తున్నాం? భక్తి అంటే ఏం చేస్తున్నాం మనం? అయిపోయింది. హరే కృష్ణ. కృష్ణుడికి పూజ చేసుకుంటాం, సేవ చేసుకుంటాం, జపం చేసుకుంటాం, ఆ, సో ప్రసాదం ఇలా ఆఫర్ చేస్తున్నాం చేస్తాం. కదా. అయితే నిరంతరంగా మనం చేయట్లేదు కదా. మనము ఏదో కొంచెం 2 2 అవర్స్, మొత్తం 24 అవర్స్లో మనము ఒక 6 అవర్స్ 7 అవర్స్ పండుకుంటాం. తీసేయండి, 7 అవర్స్ తీసేసాము. మిగతా ఉన్న అవర్స్, మిగతా ఉన్న సమయం మనం ఏం చేస్తాము? మిగతా పనులు చేస్తూ ఉంటాం. ఆ మిగతా సమయంలో మనం ఏదో 2 గంటలు తీస్తాము, దేవుడు ఒక సేవ కోసం చేస్తాం. తీసి ఆయన సేవ చేస్తాం. ఆ సేవ అంటే ఏంటి? మనం 2 అవర్స్లో మనం చాంటింగ్ చేస్తాము, ఆయనకి భోగం పెడతాము, ప్రసాదం తింటాము, ఆయన గురించి ఇట్లా మనం పనులు చేస్తాం. కానీ నిరంతరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కృష్ణుడు అదే ఏదో చేయాలి, పొద్దున లేచి చేస్తాము, అంతే, అంతవరకే. కానీ మనం ఏమిటి, బయట వెళ్ళంగానే ఎవరితోనైనా వేరే వాళ్ళతోని డివోటీస్ కాకుండా ఇంకొకరితోని కలిసామంటే ఏం చేస్తాము? మళ్ళీ మనము ఈ భౌతికమైన కథలు, భౌతికమైన అన్ని ఎంగేజ్మెంట్లు ఉంటాయి, దానికే మనము అటాచ్ అయిపోతాం. మళ్ళీ మన అటాచ్మెంట్ ఏంటి? ఒకసారి పొద్దునే బ్రహ్మముహూర్తంలో చాంటింగ్ చేసి కొంచెం అటు భక్తి వైపు వెళ్తాం, మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చేస్తాం. కానీ ఈ ప్యూర్ డివోటీస్ అయితే ఎల్లప్పుడూ వాళ్ళు ఇదే నిరంతరంగా ఇలా ఆయననే తలుచుకుంటా ఉంటారు. ఆయనని ఎలా తలుచుకుంటారు? శాస్త్రాలు చదువుకుంటారు, శాస్త్రాలు చదివి వాళ్ళకి ఉన్న డౌట్స్ ఒకళ్ళు చెప్పుకుంటారు, క్లారిఫై చేస్తారు. గురువు దగ్గర పోయి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. వాళ్ళు ఇది కీర్తన చేస్తారు, కథలు వింటారు, శ్రీమద్ భాగవతము, గీత ఇవన్నీ పాటిస్తారు. సో వీళ్ళ టైం అంతా 24 అవర్స్ వాళ్ళ చిత్తంలో ఇదే ఉంటుంది. అయితే మనము మామూలుగా మన బిహేవియర్ ఏంటి అంటే ఎలా తెలుస్తాయి? మన మనసులో ఏదైతే
ఉంటుందో మన బిహేవియర్లో అదే వస్తుంది, అంటే అదే రిఫ్లెక్షన్ కనిపిస్తాయి. మనం అట్లానే మాట్లాడుకుంటాము అట్లా. సో ఈ ప్యూర్ డివోటీస్ ఎవరు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళ చిత్తంలో, మనసులో వాళ్ళు మొత్తం ఎల్లప్పుడూ అది ఆయననే తలుచుకుంటారు. కాబట్టి వాళ్ళ బిహేవియర్లో కూడా ఆ హ్యూమిలేషన్, టాలరేటింగ్ పవరు, ఇవి అన్నీ కనిపిస్తాయి. కానీ మనం ఇంకా భక్తులు అవ్వలేదు పూర్తిగా. మనం ఏ ముహూర్తం అయితే మనము మెటీరియల్ వరల్డ్తోని డీల్ చేస్తామో అదే కోపాలు, ఆ ఇంపేషన్స్, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎట్లా తగ్గుతాయి? నిదానంగా తగ్గుతాయి, కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి. మనం ఏ కొద్దీ మనం ఈ స్థిరం పొందుతాము ఈ స్థాయికి, అంటే ఈ స్థాయికి వెళ్ళాలంటే ఒక జన్మం సరిపోదు. అది చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, మేబీ ఎవరైతే చాలా నిష్టంగా చేస్తారో వాళ్ళు వాళ్ళు ఏంటి తొందరగా చేరుతారు. కానీ ఇది మనం భౌతిక ఈ దాంట్లో ఉంటాం కాబట్టి మనకి ఇది కొంచెం కష్టకరమైనదే. అంటే చేస్తూ ఉండాలి, నిరంతరంగా చేస్తూ ఉండాలి. అయితే చేస్తూ ఉంటాము, మనము రోజు చేస్తాము, నిష్టంగానే చెయ్యాలి అంటాం. సో దీనిపైన రుచి, ఏదైతే రుచి ఉంది అది పెరుగుతా పెరుగుతా ప్రేమ భావకి రీచ్ అయినప్పుడే మనము ఆ ఆ ఉత్తమ స్థాయికి మనము వెళ్తాము. ఆ ఉత్తమ స్థాయి ఎవరిది? ప్యూర్ డివోటీస్కి ఉంటాయి. వాళ్ళే ఇలా చేయగలుగుతారు. అయితే మనము ఎప్పుడైనా 24/7 మనమైతే చెయ్యలేము, కానీ ఎప్పుడైనా మనము ఈ శుద్ధ భక్తులను చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎప్పుడూ ఆ, ఇలా ఈ ఈ ఏదైతే ఉందో ఈ నిరంతరం, ఏదైతే ఇక్కడ క్వాలిఫికేషన్ మచ్చిత్త మద్గత ప్రాణ, సో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అయితే నేను ఇందాక చెప్పాను మనం చెయ్యలేము, కానీ మనకు దృఢ నిశ్చయం ఉండాలి. మనం కూడా ఆ స్టేజ్కి పోవాలి అని ఆ దృఢ నిశ్చయం వలన మనము ఈ చాంటింగ్, పర్ఫెక్ట్ చాంటింగ్ చేసి ఆయనకి అని, అయితే మనం అట్లా అంటే మనం అనుకోవచ్చు, అయితే నిరంతరంగా ఆయనకే సర్వీస్ చేస్తే మన పనులు ఎట్లా జరుగుతాయి అంటే, మన పనులు ఆయనకి సెంటర్ పెట్టుకొని చేస్తే మనము ఆ ఆ స్థితికి వెళ్తాం. అయితే శ్రీల ప్రభుపాద్ వారిని చూస్తే ఆయన శుద్ధ భక్త కదా, మీరు ఒప్పుకుంటారా లేదా? ఇస్ అ ప్యూర్ డివోటీ. సో కానీ ఆయన అన్ని పనులు చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ పని చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు. ఆమ్, సో ఇలా అడ్మినిస్ట్రేషన్ పనులు చేసేటప్పుడు ఆయన ఎవరి గురించి ఆలోచించుకునేవాళ్ళు అంటే, ఇప్పుడు గుడి కట్టాలి అనుకోండి, గుడి గురించి ఆలోచించుకునేవాళ్ళు. అంటే గుడి ఎట్లా కట్టాలి, గుడిని ఆ, ఎక్కడ ఎక్కడ భక్తులు ఎక్కడ అవుతే అక్కడ వాళ్ళకి ఒక గుడి కట్టాలి, దానికి వచ్చే సమస్యలకి, దానికి వచ్చే అన్ని మళ్ళీ ఉండే బ్రహ్మచారీస్కి ఉండే సమస్యలు అన్నిటికీ డిస్కస్ చేసేవాళ్ళు. అయితే ఇది ఇండైరెక్ట్ వే కృష్ణకే సర్వీస్ చేసినట్టే కదా. ఇది ఈ సర్వీస్ ఎవరికి? కృష్ణుడికే. అంటే కృష్ణ గుడి కడుతున్నాడు, దాని వెనక చాలా పనులు ఉంటాయి. ఆయన కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది, ఆయన లీగల్ కేసెస్ ఫైట్ చేసేవాళ్ళు, ఆయన అన్ని పనులు ఆయన చూసుకునేవాళ్ళు. ప్రసాదం అంటే ఇప్పుడు వచ్చే డివోటీస్ ఫారెన్లో వెళ్తే, అంటే ఐ మీన్ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే ప్రతి ఒక్కటి ఆయన నుక్ అండ్ కార్నర్స్ అంటారు, అంటే ఇంగ్లీష్లో అంటారు. అంటే ప్రతి ఒక్కటి మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ ఆయన అబ్జర్వ్ చేసి, వాళ్ళకి ఏం వచ్చేది కాదు కదా, వెస్టర్నర్స్కి ఏం రాదు, అమెరికన్స్కి రాదు, మన ఎట్లా భక్తి చేయాలి, ఏం చేయాలి, అవి ఏం రాదు. వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థని అక్కడ అన్ని చేసి వచ్చారు. అంటే ఈ పనులు చేసేటప్పుడు ఆయన కొన్ని మెటీరియల్ పనులు కూడా చేశారు. కానీ ఆ మెటీరియల్ ఇండైరెక్ట్ వే ఏంటి అంటే, ఆ మెటీరియల్ పని దేనికి సంబంధించి? కృష్ణుడికి సంబంధించి పనులు చేశారు. సో అది అది ఒక శుద్ధ ప్యూర్ డివోటీ లక్షణం. అంటే వాళ్ళు పనులు చేస్తారు, వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, శాస్త్ర జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా అప్పుడు కృష్ణుడి కోసమే
భావిస్తారు. వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలు అనేది వాళ్ళు ఈ ముండెన్ లిటరేచర్ ఏదైతే ఉందో, అంటే ఈ మన భౌతిక ప్రపంచంలో ఉండేది లిటరేచర్ అనండి, లేక ఫిలాసఫీ అనండి, వాళ్ళు అసలు పట్టించుకోరు. ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి అంటే డివోటీస్ చేయాలి, అందరూ కృష్ణ భక్తు అవ్వాలి, కృష్ణుడికి చేరాలి, ఇదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అయితే వాళ్ళలో టాలరెన్స్, హ్యూమిలిటీ లెవెల్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళ చాలా, అంటే మనం వాళ్ళ 1% కూడా లేదు. సో ఇది ఎలా అయింది, వాళ్ళు ఎలా పొందారంటే ఈ భక్తి వలన వాళ్ళు ఇలాంటి స్థితికి వాళ్ళు చేరారు. ఈ స్థాయి స్థితి అది. అయితే ఇక్కడ ఒకటి ఏమన్నారంటే శ్రీ చైతన్య మహాప్రభుది కోట్ చేశారు. ఏంటంటే చైతన్య మహాప్రభు ఏమన్నారు అంటే బ్రహ్మాండే భ్రమితే ब्रह्मांडे भ्रमिते कौन भाग्यवान जीव गुरु कृष्ण प्रसादे పాయ్ భక్తి లతా బీజ. అయితే ఈ భక్తి లతా బీజ అంటే ఈ బీజం ఏదైతే ఉందో భక్తిది బీజం అందరిలో ఉన్నాయి. అన్ని మనుషులో ఉంటాయి అవి. సో భ్రమిత అంటే చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఆ, ఈ మన బ్రహ్మాండంలోనే ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయి కదా. సో మనము గుర్తు చేసుకోండి ఆ పిక్చర్ ఒకటి, అదేంటి గోలోక ధామ్ పిక్చర్ మనకు రిషికేష్ ప్రభుజీ చాలాసార్లు చూపించారు, మాతాజీ కూడా చూపించారు, హరిప్రియ మాతాజీ కూడా మనకు చూపించారు. సో దాంట్లో ఏంటి అంటే మా 14 లోకాలు ఉంటాయి కదా. బ్రహ్మడు నాభి నుంచి ఏదైతే కమల వికసిస్తుంది దాని మధ్యలో మనకు 14 వరల్డ్స్ ఉంటాయి. ఆ 14 వరల్డ్స్లో మనది ఒకటి ఉంటుంది. మిగతా అంటే మనకంటే పైన 6 ఉంటుంది, కిందేమో ఇంకా 7 ఉంటుంది. సో ఈ ఈ 14 లోకాలు ఏదైతే ఉందో ఇక్కడ తిరిగిన ఈ లోకల్ తిరిగిన బ్రహ్మాండ అంటే ఇంకో బ్రహ్మాండంలో తిరిగిన మనకు తిరిగి తిరిగి భాగ్యవాన్ అంటే భక్తులు ఎట్లా అవుతారంటే ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఈ చాలా ఈ బ్రహ్మాండంలో ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా వాళ్ళు ప్యూర్ డివోటీ శుద్ధ భక్తులు తోని సాంగత్య పొందినప్పుడే వాళ్ళ లోపల ఉన్న ఈ బీజం ఏదైతే ఉందో భక్తి బీజం ఏదైతే ఉందో అది అది జర్మినేట్ అవుతుంది. ఏమంటారు మొలకలిన, ఐ డోంట్ నో దట్ వర్డ్ కరెక్ట్లీ. మొలకెత్తుతుంది మాతాజీ. మొలకెత్తుంది, ఎగ్జాక్ట్లీ మొలకెత్తుంది. సో అది జర్మినేట్ అవుతుంది జస్ట్. కానీ ఈ మొలకెత్తటం కూడా కాదు, జస్ట్ ఆ బీజం వేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మనమైతే కాంటాక్ట్లో అవుతామో అది బీజం పెట్టినట్టు ఉంటుంది. అంటే మనము భూమిలో బీజం వేస్తాం కదా, జస్ట్ బీజం వేసినట్టు ఉంటుంది. మనము ఎప్పుడైతే శుద్ధ భక్తి సాంగత్యం పొందుతామో అది మనకు భక్తి ఒక బీజం పెట్టినట్టు ఉంటుంది, భూమిలో పెట్టినట్టు ఉంటుంది. కానీ ఆ పెట్టంగానే అది ఇది రాదు కదా, చెట్టు రాదు కదా, ఐ మీన్ అది వికసించదు కదా. అది బీజం నుంచి అది చెట్టుకి అది రావాలి అంటే దానికి కొన్ని అవసరమైన వస్తువులు కావాలి. దానికి ఏంటి, నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఏంటి, మనం చేసేది భక్తి. ఇక్కడ ఇక్కడ భక్తుల సంగీతం మనం పొందితే మనలో బీజం పెట్టినట్టు ఉంటుంది, భక్తి బీజం పెట్టినట్టు ఉంటుంది మన లోపల. అయితే ఆ భక్తి బీజం ఎప్పుడో వికసిస్తోంది, మనం దాంట్లో ఎప్పుడు దానికి సరి అయిన పోషణం ఏవైతే పోస్తాం. దీని పోషణం అంటే మామూలుగా పోషణం ఏముంటుంది చెట్టుకి, అయితే బీజంకి పోషణం ఏంటి, మనం నీళ్లు పోస్తూ ఉండాలి, అప్పుడు అది వికసిస్తోంది కదా, చెట్టులాగా మారుతుంది. సిమిలర్లీ మనలో ఉన్న ఈ బీజం ఏ రూపం, ఈ భక్తి ఏదైతే ఉందో లోపల దానికి కూడా మనము పోషించాలి, దాన్ని కూడా పెద్దగా చేయాలి. ఎలా చేస్తాం పెద్దగా దాన్ని మనము అగైన్ చాంటింగ్,
వాళ్ళు చెప్పిన శాస్త్రాలు, మళ్ళీ భగవద్గీత శాస్త్రాలు అంటే సాధు సంఘ అండ్ గురు, దెన్ వైష్ణవ. ఈ సాధు సంఘ శాస్త్ర అండ్ గురు, ఈ ముగ్గురు ఎప్పుడైతే సరిగ్గా మనకు సింక్ అయిపోతుందో అప్పుడు మనలో ఇది మంచిగా వికసిస్తోంది. సో ఇప్పుడు ఇప్పుడు 24/7 అంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను 24/7 వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ స్థితికి పొందుతారు. కానీ మనం ఎట్లా ఉన్నామంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళని ఎవరినైనా వేరే మెటీరియల్ మనుషులతోని కాంటాక్ట్ అయితే వెంటనే మనం మర్చిపోతాం, భక్తిని మర్చిపోతాం. సో ఈ భక్తి ప్రాసెస్ని ఎల్లప్పుడూ మనకు కాన్స్టెంట్గా గ్రాఫ్ మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఎక్కుతోంది, ఒకసారి దిగుతోంది, ఎక్కుతోంది, దిగుతోంది. కానీ వాళ్ళది ఎప్పుడు కాన్స్టెంట్గా ఆ గ్రాఫ్ ఏంటి ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు అది చూస్తూ ఉంటారు కదా, అది ఏమంటారు మామూలుగా ఇది షేర్ బిజినెస్లో ఎప్పుడు గ్రాఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటుంది. సిమిలర్లీ భక్తిలో కూడా మన గ్రాఫ్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉండాలి, కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అట్లా ఉండకూడదు. అంటే అట్లా లేకపోయినా ఇట్లా కూడా ఉండొచ్చు. స్ట్రేట్ లైన్ అంటే ఏదో భక్తి చేస్తున్నాము అట్లా ఒక స్ట్రేట్, కానీ అది దిగజారి ఉండకూడదు, దాంట్లో డౌన్ఫాల్ ఉండకూడదు, ఎప్పుడూ ఇంక్రీజింగ్ ఆర్ సేమ్ లెవెల్. అయితే ఈ సేమ్ లెవెల్లో ఉంటే ఏంటి అంటే ఇందాకే అన్నాం, బ్రహ్మాండే భ్రమితే కోన్ భాగ్యవాన్ అంటే ఇట్లా చేస్తూ చేస్తూ మనము ప్యూర్ డివోటీస్కి అసోసియేట్ అవుతాం. దాని తర్వాత బ్రహ్మాండ అంటే ఎన్నో జన్మలు మనకు గడిచిపోతాయి, ఎందుకంటే మనకు ఉండేది 87 జీవరాశులు. సో ఈ 87 జీవరాశులు మనం మంచిగా భక్తి చేయకపోతే ఏమవుతుంది, తిరుగుతూ ఉంటాం. ఈ జన్మ మృత్యు అనేది దాంట్లోనే తిరుగుతూ ఉంటాము. సో దీని నుంచి బయటపడాలి, మనం బయటపడి గోలోక బృందావనానికి వెళ్ళాలి. సో గోలోక బృందావనానికి వెళ్ళాలి అంటే మన గ్రాఫ్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, కానీ ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆర్ స్ట్రేట్ లైన్ ఉండకూడదు. స్ట్రేట్ లైన్ ఉండటం అంటే మళ్ళీ రిపీటెడ్ బర్తన్, స్ట్రేట్ లైన్ ఉన్నా ఆ గ్రాఫ్ డౌన్ ఫాల్ ఉన్నా ఏంటి అంటే ఇండికేషన్ ఏంటంటే మనం దాంట్లోనే తిరుగుతూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? అయితే ఎప్పుడు వాళ్ళ ఫోకస్ ఏంటి అయితే ప్యూర్ డివోటీస్. ఎవరికేమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? నేను చెప్పింది మీకు అర్థమైందా? శ్రీకృష్ణ మాతాజీ, అర్థమైంది మాతాజీ, డౌట్ ఏమీ లేదు. అయితే ఈ శుద్ధ భక్తుల ఒక ఫోకస్ ఎప్పుడు భగవంతుడు దాస్యగా ఉండాలి. ఎందుకు ఈ దాస్యగా ఉండాలి అని అనుకుంటారు? ఎందుకంటే అదే మన పొజిషన్. మనం ఆయన పదపద్మాలు చేరుకోవాలి అని అనుకుంటాం కదా. అంటే పద్మాలు ఎప్పుడు చేరుకుంటామో మనం శుద్ధ భక్తులు లాగా భక్తి చేస్తే మనం చేరుకుంటాం. కానీ మన ఒక పొజిషన్ ఉంటుంది, అక్కడ వెళ్ళినా కూడా మనము ఆయనకి సేవనే చేయాలి. వీఆర్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. మనము ఎప్పుడు ఆయన అధిపతి అవ్వలేము. వీ కెనాట్ బి హీస్ ఏమంటారు మాస్టర్. మనకు ఎప్పుడు మనము సర్వెంట్, ఇదే ఆలోచన మనలో ఉండాలి. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనకు వచ్చేది చిన్న చిన్న సుఖాల వల్ల మనం ఇవి మర్చిపోతాం. మర్చిపోయి ఏమనుకుంటాము, అన్నీ మనమే చేస్తున్నాం, ఈ సుఖాలు ఏదైతే ఉందో ఇదే సుఖము, ఇదే నా కొరకే వస్తుంది, ఇలాంటి భావన ఉండవలన మనము ఆ భక్తిలో మనకు ప్రోగ్రెస్ ఉండదు. మనం భక్తియే చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అసలు భక్తి చెయ్యలేరు. ఎవరికైతే ఈ సబ్మిసివ్ ఉంటుంది, సరెండర్ అనేది ఉంటుందో వాళ్ళే దేవుడికి సరెండర్ అవుతారు, ఆయన భక్తి చేస్తారు. ఫస్ట్ శరణాగతి పొందిన తర్వాతనే మనము భక్తి చేయగలుగుతాం. సో శరణాగతి అంటేనే అక్కడే ఆల్మోస్ట్ మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో వచ్చినట్టే. సో అది
శరణాగతి పొందిన తర్వాత మనం భక్తి చేస్తూ ఉండాలి. భక్తి చేస్తూ మనము ఏదైతే ఆ, మనము ఈ 7 లోకాలు, సారీ 4 లోకాలు ఏదైతే ఉందో ఇవి దాటి 14 లోకాలు ఏదైతే ఉందో ఈ మన బ్రహ్మాండంలో, దాని తర్వాత ఆ 8 లేయర్స్ ఉంది. ఈ 8 లేయర్స్ ఏదైతే 7 లేయర్స్, సారీ 7 లేయర్స్ ఏదైతే ఉందో అది దాటుకొని మనము గోలోక, ఈ హరే కృష్ణ మంత్రం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళే ఇది చేయగలుగుతారు. అయితే ఈ నేను మామూలుగా ఇది మీకు షేర్ చేయట్లేదు. నా ఎప్పుడైనా మాతాజీ వాళ్ళు చెప్పినప్పుడు, ఎందుకంటే నేను అట్లా ప్రిపేర్ అవ్వలేదు, ఈరోజు స్లైడ్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇదైతే, లేకపోతే మాతాజీని చూపించమంటాను. అయితే మనము మామూలుగా గోలోక చాట్లో చూసే ఉంటాము. ఒక చిన్న లైన్ అనేది ఉంటుంది, హరే కృష్ణ అనుకుంటా కింద నుంచి పై వరకు వెళ్తుంది. అంటే ఎక్కడ ఇప్పుడు బ్రహ్మ ఆ, బ్రహ్మ సారీ 14 లోకాస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ 14 లోకాస్లో మనం ఉండేది భూలోకాలు. సో భూలోక నుంచి ఒక హరే కృష్ణ అని ఒక చిన్న సన్న లైన్ ఉంటుంది. అది వెళ్తూ అన్ని క్రాస్ చేస్తూ అది మన బ్రహ్మాండ ఏదైతే ఉందో దానికి 7 కవరింగ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కవరింగ్ వచ్చేది ఎర్త్, తర్వాత వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఫాల్సిగో, మహాతత్వ. ఈ లేయర్స్, ఒక్కొక్క పొరలు ఏదైతే ఉంటుందో ఈ బ్రహ్మాండకి ఈ 7 లేయర్స్ ఏదైతే ఉంటుందో ఇవి హరే కృష్ణ ఇది అంటే భక్తి చేస్తూ, భక్తి సేవ చేస్తూ శుద్ధ భక్తులు ఇది క్రాస్ చేసి వాళ్ళు విరజా రివర్ క్రాస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మజ్యోతికి వెళ్ళి గోలోకకి ఎంటర్ అవుతారు. సో అక్కడే వెళ్తే ఏంటి, అది స్టాప్ అయిపోతుందా? లేదు, ఆ ప్రాసెస్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు భక్తియే చేస్తారు, భక్తి సేవ చేస్తారు, భక్తి సేవ చేస్తారు. దేవుడికి ఎప్పుడు నిరంతరం అదే ఇంకా వాళ్ళకి మెటీరియల్ వరల్డ్ ఏంటి ఏమని ధ్యాస ఉండదు. దే నో ఓన్లీ కృష్ణ, దే ఆర్ ఓన్లీ ఫర్ కృష్ణ అండ్ దే సర్వ్ ఓన్లీ కృష్ణ. ఇదే చేస్తూ ఉంటారు నిరంతరంగా చేస్తుంటే. అయితే వాళ్ళు ఏం లాభం పొందుతారు? దాన్ని వాళ్ళు ఈ మృత్యు, జర, వ్యాధి నుంచి వాళ్ళు టోటల్గా వాళ్ళకి లిబరేషన్ దొరుకుతుంది. ఓకే, సో మనం చాంటింగ్ ఏదైతే ఉందో శ్రావణం, ఇది ఒక మనకు వెహికల్ లాగా. అంటే మామూలుగా మనం అంటాం కదా, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక వెహికల్. సో గోలోకకి వెళ్ళాలంటే ఇది ఒక వెహికల్ మనకు. ఆ వెహికల్ ఏంటి అంటే హరే కృష్ణ శ్రావణం, చాంటింగ్, శ్రావణం అండ్ కీర్తనం. కానీ ఇది సపోజ్ మనము మామూలుగా మన ఈ హ్యూమన్ బీయింగ్స్, మన మానవులు ఈ జన్మం ఎత్తిన తర్వాత ఈ మనము భక్తి అనేది ఏదైతే అనుకుంటామో, భక్తి అంటే సాధన, ఇది మొట్టమొదటి మనము చేసేది చాంటింగ్. కానీ ఇది రెగ్యులర్ ప్రాసెస్లో చేయాలి. ఎప్పుడైతే దీంట్లో మనము అనుకుంటాము, ఒక రోజు చేస్తాము, 2 రోజుల సరేలే ఈరోజు ఎవరు చూస్తున్నారు అంటే ఇట్లా చేస్తే మనకు డౌన్ఫాల్ అయిపోతుంది. మనం ఆ భక్తి నుంచి దూరం అయిపోతాం, ఆ దేవుడి నుంచి దూరం అయిపోతాము. సో ఈ ప్రాసెస్ని ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి అని చెప్తారు. సో ఈ ఫైర్ అనేది మనలో ఉండాలి. మనము ఇది చెయ్యాలి. రోజు పొద్దున లేగాలి, మనం రోజు లేచి 16 మాలలు చేయాలి. 16 మాలలు చేసిన తర్వాత డిటి సేవ చేయాలి. చేసిన తర్వాత ప్రసాదం చేయాలి, అది కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టాలి. సో ఇలా మనం డైలీ రొటీన్ ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ఓకే చేస్తూ మనం కూడా మన బాడీని మెయింటైన్ చేయాలి కదా. ఈ మెయింటైన్ చేయడానికి ఏదైతే భౌతికంగా ఏదైతే చేయాలి అది అన్నీ చేస్తూ మన దేవుడు ఒక సేవ చేస్తే ఇట్లా మనము
వాళ్ళ ఐ మీన్ వాళ్ళని ఫాలో చేస్తాం. ఈ ప్యూర్ డివోటీస్ ఏదైతే పద్ధతులు చెప్పారో వాళ్ళు మనతోని కాంకోషన్తోని మనము మన మన్గడిత ఏదైతే ఉంటుందో మనం అనుకుని ఒక సిస్టమ్ తయారు చేయటము, దాని ప్రకారం సేవ చేయటం అంటే ఒప్పుకోరు. కృష్ణుడు ఒప్పుకోరు, మన గురువులు ఒప్పుకోరు. అందుకే మనం పరంపరలో వాళ్ళు చెప్పిన విధము ఫాలో అయ్యి మనము ఈ ప్రాసెస్, ఈ భక్తియుక్త సేవ ప్రాసెస్ మనం ఫాలో చేయాలి. శాస్త్రాలు చదవాలి. శాస్త్రాలు చదివితే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తేనే మనం సరిగ్గా చేస్తాము, భక్తి చేస్తాము. సో ఎల్లప్పుడు ఈ ఈ మచ్చిత్త మద్గత అయితే ఈ డివోటీస్ అయితే ఇప్పుడు మనం ఉండేది భౌతిక లోకంలో ఉంటాము. సో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎన్నో ప్యూర్ డివోటీస్ కలిసినప్పుడు మనకు జనరల్ టెండెన్సీ ఒకటి ఉంటుంది. మనలో మిథ్య అహంకారం అందరిలో ఉంటుంది. కానీ వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఇది ఎట్లా అంటే జనరల్గా మనకు వచ్చు, ఇంకొకరికి నేర్పియకూడదు, ఇంకొకరికి చెప్పము. ఎందుకంటే వాళ్ళకి ప్రగతి అవుతుంది, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ అవుతుంది అనేసి అనుకొని మనము ఇంకొకరికి ఏమి చెప్పము. సో దట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ. నేనే అన్ని బెస్ట్ది పొందాలి, ఇంకొకరికి రాకూడదు అనుకుంటాము. లేదా ఇట్లా అనుకుంటామా లేదా? జనరల్గా భౌతికం వాళ్ళు అనుకుంటామా? ఎస్ మాతాజీ అనుకుంటాం. అనుకుంటాం కదా. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారు? ఈ ప్యూర్ భక్తులు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఒకళ్ళు కలిసినప్పుడు చాలా కృష్ణుడి గురించి మాట్లాడుకుంటారు. కృష్ణుడి గురించి అన్ని సేవలనండి, ఏదైనానండి చాలా వినయంగా ఉంటారు, అందరికీ సేవ అందిస్తారు. సో వాళ్ళకి ఇంకా వేరే మెటీరియల్ వాళ్ళు ఏం జరుగుతుంది అది ఏమీ వాళ్ళు పెట్టుకోరు. లోపల ఒకటి పెట్టుకుంటారు, కృష్ణుడే ఒక సేవ చెయ్యాలి అని పెట్టుకుంటారు, అందరిని భక్తులు చెయ్యాలి. సో వాళ్ళు పరస్పరంగా ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఈ క్వాలిటీకి వాళ్ళు హ్యూమిలేషను, టాలరెన్స్, ఈ క్వాలిటీ వాళ్ళు మనం వాళ్ళలో చూస్తాము. ఎవరైతే 24/7 దేవుడికి ఒక సేవ చేస్తారో వాళ్ళు ఇలా వాళ్ళకి ఇట్లా గుణాలు ఉంటాయి, పూర్తిగా ఉంటుంది. ఈ దివ్య గుణాలు వాళ్ళకి మొత్తంగా వికసించిన వాళ్ళు ప్యూర్ భక్తులు అంటాము. అట్లా ఈ ప్యూర్ భక్తులు ఎట్లా ఉంటారంటే నీటిలో చేపలు ఉన్నట్టు. అంటే చేప నీటిలోనే బతుంది. దాన్ని బయట తీసి మనం ఒక ఏసీ రూమ్ ఇచ్చామనుకోండి, అది బతుందా? లేదు బతకదు. మాతాజీ. బతకదు. ఎందుకంటే దానికి తగినట్టు అట్మాస్ఫియర్ లేదు, దానికి నీళ్లు కావాలి, దానికి నీటి లేకపోతే దాన్ని బతకదు. సిమిలర్లీ భగవంతుడు ఒక ప్యూర్ భక్తులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఆయన గురించి ఆలోచించుకోవాలి, ఆయన సేవ చేయాలి. వాళ్ళ ఆ అట్మాస్ఫియర్లోనే వాళ్ళు ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. వాళ్ళు ఎల్లప్పుడు అందుకే వాళ్ళు ఆయన గురించి అస్థిరంగా ఉంటారు ఆ స్థితిలో. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ కృష్ణ కథలు మళ్ళీ అయితే మనలాగా ఈ భక్తులు ఏదైతే ఉంటారో అంటే ఇప్పుడు నియోఫైట్స్ అయితే మనం ఏమనుకుంటాం, సరే ఒకసారి విన్నాం కదా ఈ కథలు, మళ్ళీ మళ్ళీ వినటం ఎందుకు అనుకుంటామా లేదా? ఒకసారి విన్నాం కదా, మరి ఏముంది, అదే కథ అదే చెప్తారు. కానీ మనము ఆ కథలో ఉండే రసాలు మనం ఎంటర్ అవుతాం. మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే దాని యొక్క రసం ఏదైతుందో దాన్ని ఆస్వాదం చేయగలుగుతాము. సో భక్తి మంచిగా చేస్తే ప్యూర్ డివోటీస్కి వాళ్ళు ఆ లీలాలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎలా ఎంటర్ అవటం అంటే అక్కడ లీలా జరుగుతుంది, ఒక స్టేజ్లో లీలా జరుగుతుంది, యాక్టింగ్ జరుగుతుంది, దాన్ని ఎంటర్ అవటం ఇది కాదు. లిటరల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఆ లెవెల్లో ఆస్వాదం చేస్తారు దాన్ని. వాళ్ళు ఆ ఏదైతే భావాలు ఉంటాయి దాంట్లో ఫుల్ మునిగిపోతారు. అదే భావాలు వాళ్ళు
ఏడ్చినప్పుడు నవ్వేటప్పుడు ఏదైతే లీలాలో ఉంటాయి అవి మొత్తంగా వాళ్ళు ఫీల్ చేసి దాన్ని అనుభవం చేస్తారు. కానీ మనం యాజ్ అ స్టోరీగా వింటాము, ఎందుకంటే మన భక్తి ఆ లెవెల్లో లేదు. కానీ భక్తి చేస్తూ ఉంటే, మనం కూడా శాస్త్రాలు చేసుకుంటుంటే మనం కూడా ఆ రసాలని ఆస్వాదించవచ్చు. చేయగలుగుతామా లేదా? ట్రై అయితే చేసుకుంటాము. ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో ష్యూర్గా అవుతాం. మేబీ సమ్ మే ష్యూర్లీ డూ ఇట్, అంటే కొందరు పొందగలుగుతారు. సో ఇలా అయితే మనము ఇంకొకటి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం మామిడి పండ్లు ప్రతిసారి తింటాము, ప్రతి ఇయర్ వచ్చినప్పుడు కొంటాము, తింటాము. దాని స్వాదం మనకి తెలియదా? తెలుసు కదా, దాని స్వాదం ఒకటి తెలుసు. కానీ ప్రతిసారి వచ్చినప్పుడు సీజన్లో మార్కెట్లో అవైలబుల్ అయినప్పుడు మనము తింటా ఉంటాం. ఎందుకు? దాని స్వాదం మళ్ళీ మళ్ళీ మనము దాని మీద రుచి, అది ఏదైతే ఉందో దాని మీద ఇష్టం ఏదైతే ఉందో దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ అది తింటూ ఉంటాం. సిమిలర్లీ ఇది ఈ మన కృష్ణ కథలో కూడా మనకు ఇట్లా రుచి పెరగాలి. అంటే ఇది వన్స్ ఇన్ అ వైల్, అంటే ఇయర్లో ఒకసారి కాదు, రోజు వింటుంటే దాంట్లో మనకు ఆ, రసాలు ఏదైతే ఉందో మనం స్వయంగా అనుభవిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇదేంటి గోవర్ధన్ లీల, ఈ ఏం, ఏం, ధ్రువదిని లీల, ప్రహ్లాద్ లీల ఏదైతే ఉందో ఇవి మన ఏముంది దాంట్లో. ఆ, ఎ- ఎ- మా ఆ, ధ్రువ ఏమో జంగల్కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళి, కానీ దాంట్లో మన నిరీక్షణంగా అంటే మైన్యూట్గా చదివితే, శాస్త్రాలు చదివి దాన్ని అనుభవిస్తే, దాన్ని మన ఈ గురువులు ఏదైతే ఉందో సాధుల ద్వారా విని మనము దాన్ని వింటే దాన్ని అనుభవం చేయగలం, దాని రసాలు ఒక అనుభవం చేయగలుగుతాము. సో ఈ ఈ మనం కూడా అయితే వాళ్ళలాగా శుద్ధ భక్తుల్లాగా మనం కూడా ఆ రసాలు, ఐ మీన్ ఆ ఎంట్రీ దొరుకుతుంది మనకు. ఆ ఏంటి అంటే, ఇందాక అన్నం కూడా వాళ్ళు ఆ దాంట్లో ఎంటర్ అవుతారు. అంటే ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ లీల అనుభవం వాళ్ళకు కూడా దొరుకుతాయి. సో ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు ష్యూర్గా ఇవి అన్ని, ఈ రసాలు ఇవి అన్ని అనుభవిస్తారు. ష్యూర్గా వాళ్ళు ట్రై చేస్తే ష్యూర్. కానీ ఇలాంటి ఏదైతే రసభావాలు వాళ్ళు పొందుతారు, వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఇది డిస్కస్ చేస్తారు ఏంటి. అదే మనలాగా ఇప్పుడు న్యూ ఫైట్స్ ఉంటే ఏం చేస్తారు అని చెప్పుకోరు. ఎందుకంటే భౌతిక ఆ, ఈ వరల్డ్ వలన, వాళ్ళ ఎఫెక్ట్స్ వలన మనం అందరికీ చెప్పుకోము. అందరిని కాదు, ఒక భక్తులు ఇంకొక భక్తుల్ని చేయాలి. అదే అంటారు కదా, వైష్ణవుల క్వాలిటీ పర దుఃఖే దుఃఖి పర సుఖే సుఖి అంటారు కదా. అట్లా ఉండాలి మన ఇది కూడా రిలేషన్, ఒకరితోని ఒకరు షేర్ చేయాలి చక్కగా. ప్యూర్ డివోటీ అవడానికి మనం కూడా చెయ్యాలి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతశ్చ పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రామంతి చ. సో ఎప్పుడు ఎలా అప్పుడు మనము ఆయన గురించే అయితే దేవుడు. సో ఇప్పుడు మనం ఇద్దరు దేవుడు, సారీ, ప్యూర్ డివోటీస్ క్వాలిటీస్ చెప్పుకున్నాం. ఒక ఫస్ట్లో ఏమో సింగిల్ ఒక ప్యూర్ డివోటీ ఎలా ఉంటారు, నెక్స్ట్ ఆయనకి ఏమేం నాలెడ్జ్ ఉంటాయి, సో అది డిస్కస్ చేస్తున్నాం. సెకండ్, డివోటీస్ ఒకళ్ళతోని ఒకళ్ళు కలిసినప్పుడు ఎలా ఉంటారు, ఎలా కృష్ణుని దలుచుకుంటారు అని ఈ ఆలోచన చేశాము. నెక్స్ట్ 2 శ్లోక ఏదైతే ఉందో చతుర్శ్లోకిలో మనము కృష్ణుడు మనకి ఎట్లా ఈ డివోటీస్కి ఎలా ప్రతిస్పందిస్తారు అది చూసుకుంటాము. హరే కృష్ణ. హోప్ నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనుకుంటాను, అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు నేను ట్రై చేస్తాను. లేదంటే
మళ్ళీ నేను గురువులు శిక్షా గురువుని అడిగి చెప్తాను. అయితే నిన్న ఒకటి మాతాజీ అడిగారు, చతుర్శ్లోకి అన్నారు అండ్ ఎసెన్స్ ఆఫ్ గీత అన్నారు. సో ఎసెన్స్ ఆఫ్ గీత అంటే 9.34ని ఎసెన్స్ ఆఫ్ గీత అంటారు. అది ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ అంటాము. అంటే అన్ని ఉపనిషత్తులో గీత ఇస్ ద ఎసెన్స్. గీత మొత్తం గీతాలో 9th చాప్టర్ ఇస్ ద ఎసెన్స్. 9th చాప్టర్లో శ్లోక నంబర్ 9.34 ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని ఆచార్యులు చెప్పేవాడు. నెక్స్ట్ ఈ చతుర్శ్లోకి ఏదైతే ఉందో 4 శ్లోకాస్, ఇది ముఖ్యమైన శ్లోకాస్. ఇది డివోటీస్కి కృష్ణకి ఒక రిలేషన్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇవి కృష్ణ ఎలా ప్రతిస్పందిస్తారు, ఈ మొత్తం మనం భగవద్గీతలో ఇది ఈ 4 శ్లోకాల్లో డివోటీస్ ఇంకా కృష్ణ రిలేషన్స్ ఒక ఎసెన్స్. ఓకేనా మాతాజీ? ఓకే మా ఓకే, థ్యాంక్ యూ. క్లియరా మాతాజీ? క్లియర్. నిన్న నేను చెప్తాను కానీ చతుర్శ్లోకి ఇది డిఫరెన్స్, ఎసెన్స్ ఆఫ్ గీత దిస్లో అది డిఫరెన్స్. అది ఏమో మొత్తం ఉపనిషదుల్లో గీత గీత సారం. ఆ గీత ఒక సారం 9th చాప్టర్, 9th చాప్టర్ ఒక సారం 9.34. ఇది ఎవరు? మన ఆచార్యులు, గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పారు. ఓకే, ఈ మన వైష్ణవ పరంపరలో ఉన్న ఆచార్యాలు అందరూ చెప్పుకుంటారు. సో ఇది ఇంకా చతుర్శ్లోకి ఏంటంటే ఇక్కడ మొత్తం గీత ఎసెన్స్ అనం, కానీ గీత ముఖ్యం ఏంటి అంటే ఇదే మనం డివోటీస్ ఎట్లా ఉండాలి, డివోటీస్ ఎట్లా డివోషన్ చేయాలి, ఆ డివోషన్కి కృష్ణుడు ఎలా ప్రతిస్పందిస్తారు, మనం ఏం చేస్తే ఏమవుతుంది, ఇది చతుర్శ్లోకిలో చెప్పబడింది. హరే కృష్ణ. అయితే మనము జనరల్గా ఏంటంటే అందరూ బయట వాళ్ళు, బయట మెటీరియల్ వాళ్ళు ఉన్న వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. ఏం చేస్తారు మీరు భక్తి చేసి, మీరు ఏం పొందుతారు అంటారు. సో ఏం పొందుతాం? మీరు అందరూ చేస్తున్నారు కదా భక్తి, ఏం పొందుతాం? వాళ్ళు సుఖంగా ఉన్నారా, మనం సుఖంగా ఉంటామా? మనమే మాతాజీ. మనమే. ఎట్లా చెప్తున్నారు మాతాజీ? అంటే దేవుణ్ణి ఎప్పుడుగా మనసులో ఆయననే నిలుపుకుంటాం కాబట్టి, ఆయన ధ్యానంలోనే ఉంటాం కాబట్టి. అంటే మనం భక్తి చేస్తే మన హృదయ ప్యూరిఫికేషన్ అవుతుంది కదా, హార్ట్ ప్యూరిఫికేషన్ అవుతుంది. అయితే ఈ భక్తి, భక్త ఇంకా భగవాన్, ఈ మూడు ఏదైతే ఉందో ఇది ఇక్కడ సంబంధించింది కాదు, ఈ భౌతిక లోకం సంబంధించింది కాదు, ఇవి అంతా స్పిరిచువల్ వరల్డ్ కి సంబంధించింది. సో హరే కృష్ణ మాతాజీ. షెల్ ఐ లీవ్ నౌ? ఎస్ మాతాజీ. మా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంబంధించింది. అందుకనే మన స్పిరిచువల్ వరల్డ్లో మనము ఎల్లప్పుడూ మనము హ్యాపీగా ఎట్లా ఉంటాం? దేవుడు ఒక భక్తి చేస్తేనే మనము హ్యాపీగా ఉంటాం. బహు బహు ఇదేంటి మనము ఆయన ఆ, ఇది ఏమంటారు, ఆయనని వదిలేసి మనం ఈ జగత్కి వచ్చాము, ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చాము. ఆ, సో ఇక్కడ వచ్చిన తర్వాత న్యాచురల్గా మనకి ఏదైతే టెంపరీ లాభాలు దొరుకుతాయి దానికి మనం అనుకుంటాము హ్యాపీనెస్, కానీ అది యాక్చువల్ రియల్ హ్యాపీనెస్ కాదు. ఎందుకంటే మన ప్లేస్ కూడా ఆ గోలోక బృందావన్, అక్కడికే వెళ్తేనే మనకు సుఖము, హ్యాపీనెస్, ట్రాన్స్జెండెంటల్ హ్యాపీనెస్, మెయిన్ హ్యాపీనెస్. అక్కడికి వెళ్తేనే మనకు సుఖం దొరుకుతుంది. ఈ జగత్లో మనకు దొరికేది అది చాలా మైన్యూట్, అది కొంచెం అది మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ మనకు దుఃఖం వస్తుంది. పొద్దునని ప్రభుజీ అన్నారు శ్రీమద్ భాగవతం క్లాస్లో, అది ఒక కాన్స్టెంట్గా ఉండదు. దుఃఖం వచ్చిందంటే సుఖం వస్తుంది, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అదే ఒకటి. కానీ అక్కడికి వెళ్తే మనకు కాన్స్టెంట్గా హ్యాపీనెస్ దొరుకుతుంది. సో వాళ్ళు అలా చెప్పుకొని మన భక్తిలో
ఆడంక అవుతారు. సో మనము వాళ్ళని పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవాలి? మనము ఎట్లా ఉంటే మనం ఈ తిలకం పెట్టుకుంటాము. అయితే మనమైతే షో ఆఫ్ భక్తి చేయట్లేదు. శుద్ధ భక్తి చేస్తే అది షో ఆఫ్ కాదు. భక్తి చేస్తూ మనకు స్పిరిచువల్ వరల్డ్ వెళ్తాము. అక్కడ వెళ్తే మనము నిరంతరం హ్యాపీనెస్ పొందుతాం. హరే కృష్ణ. సో సంతృప్తి అనేది ఉండాలి. సంతృప్తి ఎలా కలుగుతుంది? మన హృదయ సంతృప్తి ఎలా కలుగుతుంది? భక్తి చేస్తేనే మనకు సంతృప్తి కలుగుతుంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో దీని తర్వాత ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. అది కృష్ణుడు ఎలా స్పందిస్తారు అని నెక్స్ట్ 2 శ్లోకాలు చెప్తారు. దాని తర్వాత మనకు విభూతుల గురించి ఉంటాయి. ఈ చాప్టర్లో అన్ని ఆయన విభూతుల గురించి చెప్తా ఉంటారు. సో ఏమైనా డౌట్ ఉందా మాతాజీ? ప్రీవియస్ శ్లోక ఇప్పుడు 10.9 వరకు 1 నుంచి 9 వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదంటే మనం ముగించాం. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवो नमो नमः. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री राधा गोपीनाथ की जय, श्री श्री राधा दामोदर की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्री हरिदास ठाकुर की जय, जगन्नाथ बलभद्र सुभद्रा माई की जय, समावेत भक्त वृंद की जय. हरे कृष्णा. शिक्षा गुरुल की जय. हरे कृष्णा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. మాతాజీ మీరే హోస్ట్, మీరే ఇన్ఛార్జ్. హరే కృష్ణ. ఐఎమ్ ఎండింగ్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మ్యామ్.